తప్పు మరి అందుకని మరి అనుకోకండి ఎన్నికలు వచ్చాయి. మరి ఎన్నికల్లో మనం పోటీ చేయాలా వద్దా అనేది ఒక డిస్కషన్. మన నాయకులు వచ్చి అందరితో మాట్లాడారు. మనం పోటీ చేయాలి. ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నాడు ఇవాళ మనకున్న వచ్చి 258 మొత్తం ఈ మాటలు ఉన్నారు. 258లో 630 రైతులకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మిగతా 230 వచ్చి దగ్గర 228 ఎన్నో టీడీపీ ఉన్నాయి. 400 తేడా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం చెప్పారు బాగా చేద్దామండి అని అందరూ ప్రజలందరూ చెప్పారు. మనం పోటీ పడుతుంది. ఎందుకు? మనకి ఇంత మెజారిటీ ఉంది కాబట్టి. ఒకరేదో 5 తప్పకుండా లేదా 5 ఎక్కువకుండా పోలే అని చెప్పి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాన్ అలాగే అంతకు ముందు కూడా ఎందుకు జరిగాయి. అంతకు ముందు కూడా ఒక ఎమ్మెల్యేస్ పోటీ మన చంద్రబాబు గారు ఎప్పుడు గెలిచినప్పుడు అప్పుడు దగ్గర ఉంటే మేమే ఎన్నికలైన ఇచ్చేదామండి ఎందుకు పోటీ చెప్పి వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలని చెప్పి మనం బాధిస్తాం. ఎందుకంటే మనుషులు పిల్లలకు పెట్టి మనుషులు వచ్చి ఏదో మార్కెట్ లో లాగా చూస్తే అది చాలా తప్పు. ఆ నేపథ్యంలో ఆలోచన చేస్తే అది తప్పని చెప్పి చెప్తామని ఎన్నికలు పెడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైజం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నైజం, వాళ్ళ పెద్ద ఆలోచన ఇది ప్రబంధం దిగారు. ఏ రకంగా ఈ పార్టీ ఉండాలనేది ఒక దిగాలి ఉద్దేశంతోనే ఇంత వేగంగా మళ్ళీ మనం వస్తాం. వచ్చి ఇప్పటికే మనం వచ్చి చోళ మాడుగుల ఆ తర్వాత విద్యుత్ నిన్న వచ్చి నర్సింహ తర్వాత మళ్ళీ అర్థం తెలుసు. మనకి అక్కడ ఆయా నిధులుగా మన గుర్తు మీద ఎంత ఏదైతే గెలిచారో ఎంపీటీసీగా, కౌన్సిలర్గా లేదు ఎంపీటీసీగా అందరూ ఎవరైతే మన ఎన్నికల్లో ఒకరు వెళ్ళిపోతే వెళ్తారు సరే వాళ్ళు పడిపోతుంది. ఎవరైతే అందరూ కూడా వచ్చి ఏకగ్రీవంగా అందరూ ఒకే మాట మీద పార్టీకి జగన్మోహన్ మాటకి పెద్ద మాటకి చెప్పడం ఇది ఇవాళ ఎక్కువ వచ్చాం. అనకాపల్లిలో సుమారు మనకి 38 ఓట్లు ఉన్నాయి. 38 అనకాపల్లి మండలంలో వచ్చి 18, అలాగే గసిపూడి మండలం వచ్చి 14, కార్పొరేటర్లు 4 జడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు ఎడిపోయినా మనం 38 ఉన్నాయి. 38 ఉన్నారండి. అంటే ఇది కట్టుబాటు, ఒక మాట, ఒక నీతి, ఒక జగన్మోహన్ రెడ్డి మాట గెలిచాం సరే చెప్తాను. రేపు వస్తారు ఇంకా ఏది అదేది ఏదో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటే ఉండొచ్చు. నేను చెప్తే నమ్ముకుంటాను మాటిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా మనందరం కూడా సరిగ్గా గెలిపోవడం అనేది వస్తుంటే రాజకీయ అనుకుంటారు